హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మంచిగున్నారు? నేనైతే మంచిగున్నాను. ఈరోజు ముచ్చటేందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే చికెన్ని కడుగుతున్నాను నేను. దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి కలుపుకొని బాగా కడిగామంటే మంచిగా ఉంటుంది. వాసన ఏం లేకుండా క్లియర్ అయిపోతుంది. దీంట్లో అయితే మా అమ్మ అయితే మసాలా సాంబార్ చేస్తుంది. అదైతే నాటి స్టైల్లో చాలా బాగా చేస్తుంది. అదైతే ఇంకెప్పుడైనా రెసిపీ పెడతా. నేనైతే మా అమ్మ దగ్గర నుంచి కొంచెం చికెన్ అడుక్కొచ్చుకున్నాను. నేను కబాబ్ చేసుకోవాలి కొంచెం ఇమ్మా అంటే మా అమ్మ ఇచ్చింది. దాంట్లోకి అయితే నార్మల్గా మనము బాగా కడుక్కున్న దాన్ని కొంచెం తీసుకొని పచ్చిమిర్చి, తెల్లగడ్డ, మళ్ళీ ఇంకొచ్చిందని అల్లంను పేస్ట్ చేసుకోవాలి. దాంట్లో నుంచి ఆ పేస్ట్ వేసుకొని కొంచెం ఉప్పు, ధనియాల పొడి కొంచెం, చికెన్ మసాలా కొంచెము దాంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ వీడియోలో చూపించుకున్నట్లుగా కలుపుకోండి. అది బాగా కలిపి మొత్తం కలిపి దాంట్లోకి నేను కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను. కరివేపాకు కూడా దాంట్లోకే వేసుకోవాలి. అప్పుడే బాగా వస్తుంది టేస్ట్. బాగా కలిపి మీకు రుచి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని మనకి దాన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. దానికి ముందుగా నేనైతే శనగపిండి కూడా ఒకేసారి వేసేస్తాను. నార్మల్గా అందరూ ఎగ్గు, పెరుగు అవన్నీ వేస్తాను. నేను అవేం వేయలేదు. ఊరికే నార్మల్గా సింపుల్గా చేసేస్తాను. ఉంటే నువ్వులు వేసుకోండి, బాగుంటుంది. ఇదైతే నేను 3 hours నా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఈ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత డైరెక్ట్గా తీసుకొని మళ్ళీ ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకున్నాను. నిజంగా చాలా బాగుంది. క్రిస్పీగా అవైతే చాలా బాగా వచ్చింది కబాబ్ అయితే. ఇలాగే మీరు ఎవరైనా ట్రై చేయండి.